బలముని నడికట్టుగా కట్టుకున్నవాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరిచినవాడు ఆయనే. ఆయనే సముద్ర ఘోషను వాటి తరంగములను అణిచివాడు, జలముల అల్లరిని చల్లార్చేవాడు. 65వ కీర్తనలో 6-7 వచనాల్లో ఈ మాట రాయబడింది. నిజంగా ఈ రోజుకి కూడా మనల్ని స్థిరపరచువాడు ఆయనే. బైబిల్ చెప్తుంది, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే దేవుడు చేయువాడైనాడు. కాబట్టి మన భరోసా, మన నమ్మిక ఎల్లప్పుడూ ఆయన మీద ఉంచుతాం, ఎందుకంటే ఆయనే స్థిరపరచువాడు. మన చుట్టూ ఉన్న ఘోషను, మన చుట్టూ ఉన్న అల్లరిని, గలిబిలిని ఆయన షాలోమ్ అని పలకగా నిశ్శబ్దమవుతాయి. పడవలో ఆయన వెళ్తున్నప్పుడు ఆయన నెమ్మది కలుగును గాక అనగా నెమ్మది కలిగను. అలాంటి షాలేము రాజుని మనం కలిగి ఉన్నాం. ఆయనే ప్రతి అల్లరిని అణచువాడై ఉన్నాడు. ఆమేన్.